హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఆలు బఠానీ కుర్మా అండి. ఇది నేను ఈరోజు చపాతీలోకి అయితే చేశాను. ఇది రైస్‌లోకి, పూరీలోకి, పలావ్‌లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి చేశారంటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇవి ఎండు బఠానీలండి. ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. ఒక కప్పుడు వరకు ఉంటాయి. తర్వాత ఆలుగడ్డ 2 కప్పుల వరకు అయితే తీసుకున్నాను. వీటికి 2 కప్పుల వాటర్ అయితే వేసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడికే లోపల మసాలా కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక మిక్సర్ జార్లోకి కొబ్బరి, ఇంకా అల్లము, వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలు వేసి బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా నున్నగా అయితే రుబ్బుకోవాలండి. బరకగా కాదు. ఫైన్ పేస్ట్ లాగా అయితే రుబ్బుకుంటున్నాను. తర్వాత ఇది పక్కన పెట్టుకొని కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడనించి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా మగ్గించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న టమాటో అయితే వేస్తున్నాను. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ ఏదైతే మనం రుబ్బుకున్నామో అది వేసేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు బాగా అయితే నూనెలో ఫ్రై అవ్వాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకొక స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేట్టుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఈ కారం అయితే సరిపోతుంది. బాగా అవి కూడా నూనెలో వేగాలి. తర్వాత ఉడికించి ఉంచుకున్న బఠానీ ఇంకా ఆలూనైతే వీటిలోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా. ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలయపెట్టుకొని కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా ఇంకొకసారి అయితే తిప్పుకోవాలన్నమాట. నాకిక్కడ 1.5 కప్పు వాటర్ వరకు సరిపోయింది. కూర కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఒక కప్పుడు వరకు అయితే సరిపోతుంది. కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఒక 1.5 కప్పు వరకు సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకొని ఉప్పు కారం అయితే చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. తర్వాత కూర బాగా ఉడకనివ్వాలి. మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆలు బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ మసాలా కూరని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.